నీకు నమ్మి 33,000 ఎకరాలు నువ్వు ఒకప్పుడు రైతులు ముంచేసావు. హైదరాబాద్ వచ్చి చేసుకో, అక్కడెందుకు అని ఆ 2 జిల్లాల వాళ్ళందరినీ హైదరాబాద్ ఆశ చూపించావు, హైదరాబాద్ లాగిచ్చావు. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి మొదటి రాయి బాతింది ఆ 2 జిల్లా వాళ్లే, గుంటూరు విజయవాడ. అట్లాంటి వాళ్లే ఆ రైతులే అప్పుడు చాలా మంది ప్రాణాలు పోయినాయి. రైతు రుణమాఫీలు కాక ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు, కరెంటు లేక. కానీ ఆ రైతులే నిన్ను నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారంటే అదొక్కటే నీకు ఉదాహరణ. వాళ్ళ మాట అనేది నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు గూగుల్ తీసుకెళ్లి అక్కడ పెట్టే వైజాగ్, ఆ గూగుల్ అనేది ఎక్కడ వస్తే అమరావతికి ఒక లుక్ వచ్చింది. అమరావతికి నీళ్ళు లేవంట, ఎందుకు నీళ్ళు లేవయా? నీకు కాశ్మీర్ మునిగినా కానీ ఫస్ట్ నీళ్ళు వచ్చేది వాలేదు ఏడే. కాశ్మీర్ లో వరద వచ్చినా ఆ నీళ్ళు వచ్చేది ఎక్కడికి? మా గుంటూరుకి. మా సముద్రంలో కలిసేది ఆడే కదా, నీకు ఇంకేడంతో దారి. ఏటు చూసుకున్నా వచ్చి కలిసేది నీకు ఏడే. మరి పక్కనే సముద్రం ఉంది, ఉపయోగించుకోవట్లేదు. ఏంటంటే అక్కడ బలమైన భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు లేవనే మాట అంటున్నారు. కానీ పక్కనే ఒంగోలు చూసుకుంటే ఒంగోలుకి ఎంత బారు ఉండిద్ది, అంత బారు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ మీద పడుతుంది కన్ను, వైజాగ్ మీద తగ్గించుకుని మా విజయవాడ గుంటూరు మీద ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ ఉమెన్స్ వాళ్ళకి ఈచ్ వన్ కి 5 lakhs ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీద ఎలా తీసుకుంటారు? మంచి పనే ఆయన చేస్తున్న, మంచి పనే. కానీ ఆయన పదవి ఉంది, ఒక డిప్యూటీ సీఎం, ఓకేనా? ఒక పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు ఆయన, అదొక బాధ వేస్తుంది. ఒక డిప్యూటీ సీఎం ఆయన పదవికి తగ్గట్టు ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ అధికారులను ఏం కంట్రోల్ చేస్తున్నాడు, ఏమి ఆయన డ్యూటీ ఏందనేది బయటకు కనపడతలేదు. ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఆయన అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడుతున్నారు. మన సినిమా చేస్తే ఏముందన్న, సినిమా హీరోలు అది సేవలు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఆయన డిప్యూటీ సీఎం ఉండడు, ఆయన సినిమా హీరో కాదు కదా. ఇట్లాంటి సేవలు చేస్తున్నారు, ఐ సేవలు చేస్తున్నారు అని మనం అడగటానికి. డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పదవికి తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు. అరే బాబు, డిప్యూటీ సీఎం ఈ పదవి ఇది చేశాడు రా బాబు, ఈ గవర్నమెంట్ అధికారులని దుమ్ము ఉంటుంది కదా, బాగా నడిపి బాగా చేస్తున్నాడు రా బాబు అని చెప్పాలి. అట్లాంటిది ఏమీ లేదు కదా, అది బాధ. అంటే ఇప్పుడు ఆయన ఒకటే కాకుండా అన్ని జిల్లాల వారిగా తిరుగుతున్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన ఉండాలి అంటే కొద్దిగా కష్టమే అవుతుంది. సమస్యలు తెలుసుకున్నాడు కదా, మన జూలైలోనే వెళ్ళాడు కదా అన్న. ఎవ్రీ మంత్ వెళ్ళాలా? ఎవ్రీ మంత్ కాదు కదా ఆయన డిప్యూటీ సీఎం అన్నా, ఓకేనా? అన్ని సమస్యలు తెలుసుకోవాలి. ఆయనకి ఏమేమి ఉన్నాయో అధికారులు, పంచాయతీ శాఖ ఉంది, పంచాయతీ శాఖలో మారుస్తున్నాడు, అన్ని డేటా అంతా మార్చేస్తున్నాడు. దానికి ఏం చేస్తున్నాడు, ఆ డేటా అనేది బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెడతలేదు అనేది ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదు కదా. నేను అడుగుతుంది అది. ఇప్పుడు పంచాయతీ శాఖలో కార్డులు మార్చావు, అన్ని డేటా మొత్తం మార్చావు, ఎందుకు బయట పెడతలేదు, అది బాధ, అంతమించి ఏం లేదు. అంటే ఇలాగే జగన్ గారు కూడా రీసెంట్ గా తెలిసిన న్యూస్ ఏంటంటే 40 సంతకాలతోటి అసెంబ్లీకి వెళ్తున్నారు. ఎందుకనంటే గతంలో కొన్ని ప్రభుత్వాల కాలేజెస్ ఉన్నాయి కదా, దాన్ని ప్రైవేట్ రంగాల్లో చేయాలని చెప్పేసి అసెంబ్లీకి వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? పీవీపీ విధానం అనేది, పీపీపీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు, ఓకేనా? ఎందుకు ఆ మాట అన్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ లో ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కంటిన్యూ చేశారు. ఆ విధానం అనేది, ఆ ప్రాసెస్ అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారు తప్ప పీపీపీ విధానం వల్ల నష్టం ఎవరికయ్యా? ఒక మాట అడుగుతుంది, నష్టం ఎవరికి? అదేమంటే ఉచిత విద్య అంటున్నావు. ఉచిత విద్య ఎవరికి వస్తుంది? రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వస్తుంది, చదువుకుంటే. లేనిది ఎవరికి ఉంది? వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి ఎంతమంది వెళ్తున్నారు తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఉన్న 13 జిల్లాల్లో దగ్గరగా 4 లక్షల మంది మెడికల్ కోసం మహారాష్ట్ర, తమిళనాడు, ఇటు మన కర్ణాటక, ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారు. అదే ఆదాయం అక్కడ ఉంటే ప్రైవేట్ కాలేజీల మీదే కదా చూపిస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు అది ప్రైవేట్ పరంగా ఉందనుకో, అక్కడే జాయిన్ అవుతారుగా. దాని ద్వారా ఎంత ఆదాయం వచ్చింది? ఒక ఆదాయం అనేది పెరిగింది కదా. అది ముందు ఏం ఆలోచిస్తారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తెలివి వల్ల హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉంది, అమరావతి కూడా ఉండిద్ది, కానీ ఆయన ఎందుకు మార్చుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే.